టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల్లో పిల్లలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్ మరియు 34వ వార్డు సభ్యులు బండి ప్రభాకర్ సూపరింటెండెంట్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే మా గౌరవ కోరుకుంటానికి నాకు నమస్కారం. మన ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మొదటి దశ రెండవ దశను మనం అందరం ఎదుర్కోవడం జరిగింది. అలాగే ఈ మూడో దశను కూడా ఎదుర్కొనే దిశలో మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే దుర్గచ్చిన్నయ్య గారు సూచన మేరకు మన బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డులో ఉన్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో మన మున్సిపల్ స్టాఫ్ కానివ్వండి, అలాగే మెడికల్ స్టాఫ్ కానివ్వండి, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు వారి యొక్క విధిగా ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్తూ అందరికీ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఇది మన బెల్లంపల్లి పట్టణంలో 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ కావడానికి వారి యొక్క సహకారం ఎంతగానో ఉంది. వారికి ముఖ్యంగా మా యొక్క మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతరుగా వచ్చినటువంటి 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలు కూడా ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేసుకొని మన బెల్లంపల్లి పట్టణాన్ని కరోనా రహిత బెల్లంపల్లి తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరుతున్నాను. ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో 15 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు పిల్లలకు అందరికీ వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన సూపరింటెండెంట్ గారు కానీ, డాక్టర్ గారు కానీ, చైర్మన్ గారిని, ఇక్కడ వచ్చిన గౌరవ కౌన్సిలర్ అందరినీ మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎవరైతే మనం 34 మంది కౌన్సిలర్లు ఉన్నామో అందరూ దీన్ని ఒక బాధ్యత తీసుకొని ప్రతి వాళ్ళ 15 ఇయర్స్ నుంచి ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళందరికీ మనం వ్యాక్సినేషన్ దిశగా దీన్ని మనం ముందుకు పోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నాను. దీనికి వాళ్ళ డాక్టర్స్ కానీ, ఆశా వర్కర్లు కానీ, సంబంధించిన వాళ్ళ ఆర్పీలు కూడా దీన్ని బాధ్యత తీసుకొని, గవర్నమెంట్ టీచర్లు కానీ వీళ్ళందరూ బాధ్యత తీసుకొని ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ యొక్క మంచి ప్రోగ్రాం, ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలకు కూడా రేపు ప్రాబ్లం కావద్దని చెప్పేసి ఈ యొక్క గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. అందరూ కూడా ఇది బాధ్యత తీసుకొని మనం అందరం డాక్టర్సే కాకుండా మనం గౌరవ కౌన్సిలర్, చైర్మన్ గారు కూడా అందరం బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ దిశగా ముందుకు పోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్ష.